నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి దిమ్మ తిరిగే అందరికీ, ముఖ్యంగా కూటమికి పచ్చ మీడియాకి దిమ్మ తిరిగి షాక్ ఇవ్వడము మనం అందరము చూసాము. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి కూడా మంచి బూస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. అక్కడ మనము అసెంబ్లీ స్థానాలు ఈసారి దేశమంతా మన వైపు ఏపీ వైపు చూసే విధంగా మనం 150, లాస్ట్ టైం 151 వస్తే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ 151+ రాబోతున్నాయి అసెంబ్లీ స్థానాలు. ఎంపీ స్థానాలు కూడా లాస్ట్ టైం 22 వస్తే ఈసారి 23 రాబోతున్నాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చూసాము. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 23 ఎంపీ స్థానాలు ఏవి అనేది మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి తెలుసుకుందాం ఏవి అనేది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే 23 ఎంపీ స్థానాలు ఏవి అనేది ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వచ్చి టీడీపీ గెలిచేది వచ్చి 2 శ్రీకాకుళము, గుంటూరు అనేది ఈ 2 టీడీపీ గెలుస్తుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. మనము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న ఈ రిజల్ట్ వచ్చేంత వరకు చెప్పలేము. ఆ 2 కూడా మనం గెలవచ్చు చెప్పలేము. ఎందుకంటే ఆయన శ్రీకాకుళంలో ఆయన కింజపు రామానాయుడు ఆయన చేసింది ఏమి లేదు, ఆయన గెలుస్తూనే ఉన్నాడు కానీ అక్కడ ప్రజలు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈసారి ఏమైనా ప్రజలు ఎన్నిక తిరగబడితే చెప్పలేము, అది కూడా మన కౌంట్లోకి రావచ్చు. గుంటూరులో కూడా కొన్ని సోషల్ ఇంజనీర్ ప్రకారం వస్తే అది కూడా మనకే రావాలి. న్యాయంగా పోతే 25కి 25 కూడా మనకి రావాలి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మనం ఆ 23 పక్కా మనం గెలిచే 23 ఏందనేది చూద్దాం. ఈ శ్రీకాకుళం, గుంటూరు అనేది టఫ్ ఫైట్గా పెట్టుకుందాం అనమాట. మనం సైడ్ ఆ 2 కూడా విజయవాడ కేశినేని నాని గెలవబోతున్నారు. మచిలీపట్నము, తర్వాత విజయవాడ, మచిలీపట్నం ఇవి అన్నీ మన వైఎస్ఆర్సీపీ వాటి వాళ్ళు గెలిచేవాళ్ళు. బాపట్ల, నర్సరావుపేట, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, హిందూపురు, కర్నూలు, నంద్యాల, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, అమలాపురం, నర్సాపురం, అరకు, చిత్తూరు, తిరుపతి, తర్వాత రాజంపేట, కడప, ఇవన్నీ కూడా మనం 23 కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మనము 20 అన్నీ గెలవబోతున్నాం. మనము 25లో మనము 23 గెలవబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 కూడా టఫ్ ఫైట్గా ఉన్నాయి. మరి చూడాలి మనము. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు అనేది మనం ఒక్కసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంటే, ఏకపక్ష విజయం దక్కించుకోనుందంటే గత ఎన్నికల కంటే సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గవని ఏపీ పొలిటికల్ సర్కిల్ ఇది ఆసక్తికరంగా జరిగింది. ఐపాక్ కార్యాలయానికి వచ్చిన జగన్ ఈ ధీమా ప్రకటన చేశారు. అయితే పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం పెంచేందుకే జగన్ ఈ తరహా ప్రకటన చేశారని తెలుగుదేశం కూటమి అనుమానిస్తోంది. లేదు, జగన్ వద్ద పక్కా నివేదికలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. దీనిపైనే గత 2 రోజులుగా చర్చ జరుగుతుంది. ఎవరికి తోచింది వారు విశ్లేషకులు ప్రారంభించారు. ప్రధానంగా ఈసారి వైసీపీకి 22 ఎంపీ స్థానాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 22 అంటే ఇంతకుముందు 22 వచ్చాయి, 3 వెళ్ళాయి. అప్పుడు 3 కూడా శ్రీకాకుళము, గుంటూరు, తర్వాత విజయవాడ లేనిది. ఇప్పుడు విజయవాడ మనకల్లే వచ్చాడు కాబట్టి కేశినేని నాని, గుంటూరు గల్లా జయదేవ్ పోటీ చేయలేదు. ఎవరు ఆయనకి ఫారెన్ అతనికి ఇచ్చారు, ఎన్ఆర్ఐ అతనికి ఇచ్చారు. ఇంకా ఆయన శ్రీకాకుళం మనకి తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 2 ఎంపీ స్థానాలకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 3 వచ్చాయి. శ్రీకాకుళం నుంచి కింజరపు రామనాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. అయితే ఇందులో కేశినేని నాని వైసీపీలో చేరి విజయవాడ ఎంపీ స్థానం పోటీ చేసిన గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాలు నిష్క్రమించారు. కింజరపు రామనాయుడు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి అయితే ఈసారి 2 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని జగన్ తేల్చి చెప్పడం మాత్రం ఆసక్తికరంగా మారింది. గతంలో గెలిచిన స్థానాలను మాత్రమే గెలవబోతున్నారా, లేకంటే కొత్త వాటిని గెలుస్తున్నారా అన్నది హాట్ టాపిక్గా మారింది. పోలింగ్ శాతాన్ని నిర్దేశించుకొని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని, మిగతా స్థానాలు వైసీపీకి దక్కుతాయని జగన్కు ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ విశాఖపట్నంలో కూడా ఝాన్సీ గారే గెలుస్తున్నారు. ఏమంటే అక్కడ మహిళా ఓటింగ్ పెరిగింది, అర్బన్ ఓటింగ్ కూడా తగ్గింది కాబట్టి మనకు అనుకూలంగా ఉండొచ్చు. మహిళా ఓటింగ్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీకి ఛాన్స్ ఉంటుందని ఒక నమ్మకం. వృద్ధులు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగిన కేంద్రాల్లో ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉంటుందన్న మరో అంచనా. దీని ప్రకారమే 23 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్ నమ్మకంగా చెప్తున్నారు. పూర్తి స్థాయి నివేదికలో
వచ్చిన తర్వాత లెక్కగట్టి ఈ ప్రకటన చేశారన్నది వైసీపీ నుంచి వస్తున్న మాట. అయితే గత ఎన్నికల్లో అంతటి ప్రభంజనంలోనే 23 స్థానాలు దక్కించుకుంది వైసీపీ. ప్రస్తుతం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. 3 పార్టీలు కూటమి కట్టాయి. యువత ఏకపక్షంగా కూటమి వైపు వెళ్ళినట్లు సంకేతాలు వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీకి 22 ఎంపీ స్థానాలు సాధ్యమన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. అయితే ఎవరి ధీమా వారిది. జగన్ ధీమా వాస్తవమో కాదో జూన్ 4 తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అబద్ధాలు చెప్పరు. ఏదైనా కానీ నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా ఆధారం ఉండి ఏదైనా తన దగ్గర, అందుకే 3 రోజులు కసరత్తు చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో చంద్రబాబు నాయుడు కాశీకి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో భార్యను తీసుకొని కాశీకి వెళ్ళిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయాక కూర్చొని ప్రతి వార్డు మెంబర్ దగ్గర నుంచి అంటే ప్రతి బూత్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి దాన్ని కసరత్తు చేసి బాగా కసరత్తు చేసిన తర్వాత ఎస్సీ అంటే బాగా ఆ ప్రతి బూత్ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నట్లు ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కసరత్తు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకటన చేసినట్లుగా మనకి విశ్వసనీయ వర్గాలు పార్టీ నుంచి వస్తున్న సమాచారం అన్నమాట.